హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మా క్రియేషన్తో నవ్య. ఇగోండి నేనైతే చట్నీ కని పలుకులు ఆడుతున్నాను. ఇటువైపు అయితే దోశ ముద్ద చేశాను. దోశ ముద్ద అంటే దోశ ముద్ద కాదు, రాగి పిండి ప్లస్ గోధుమ పిండి కలిపి దోశల్లో కలిపాను. దీంట్లో వాము కూడా వేసాను, నానుతుంది. ఈలోకి వేపిన్లోన ఇది ఎగిలో ఈ చట్నీ అయినలోన ఆలోచనలోన అవుతుంది కదా, ఇలా నానుతుంది కదా అని పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఇది ఎగితే ఎగిపోయింది, నేనైతే ఆపేస్తాను. ఇదిగోండి చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఏం దోశలేవే? రాగి దోశలు. రాగి దోశలు చేయమని ఇప్పటికే కొద్దిగా కలిపాను. ఎందుకు అట్టు బాగా వస్తుంది, లేకపోతే ఇది ఎక్కడక్కడ ఉండిపోద్ది కదా. అవునా? ఇదిగోండి మంచి చట్నీ కూడా చేసింది, వేడివేడిగా ఉంది. చూద్దాం రాగి దోశలు ఎలాగేస్తా చూస్తారు జనాలందరూ. మా ఆవిడ దోశలు వేస్తున్న వీడియో లైవ్లో చూడండి. ఏవే రాదా ఈడు ఏంటి? వావ్ వాట్ ఏ మిరాకిల్! ఎంత బాగా వేసావు, మధ్యలో ఒక్కినావు, మధ్యలో ఒక్కిసావు గ్యాప్ చూడు, కొద్దిగా పలచగా తలసరి అయిపోతుంది. ఓకేనండి చూద్దాం. టేస్ట్ బాగుంటుంది, తెలిసింది, తినేదే కదా, కొత్తగా ఉంది. అదేమైతే కంప్లీట్ అయిపోయింది. బుజ్జిగడికి తిని మించి చేసినప్పటికి టైం అయిపోయింది. అట్లు కదండి, అట్లయితే నెమ్మదిగా అవుతుంది. ఇడ్లీ అయితే గబుగా తిని మించి వచ్చు, అట్లు కాబట్టి లేట్ అయిపోయింది. కొన్ని దీపమైతే అయిపోయింది చక్కగా. మందరపు ఒకటే దొరికింది ఇవాళ, లెగడం లేట్ అయిపోవడం ఇవాళ ఏంటంటే మందర పూలు అయితే దొరకలేదు. నా అదృష్టం ఏంటో, నేను అలా మనసులో అనుకున్నాను కదా ఒకటైనా దొరకాలని దొరికేసింది. కొన్ని నందివర్ధనలో అలా అది చెట్టు ఉంటుంది కదా, అది జిల్లెడు చెట్టు ఏదన్నా ఎరుపు ఒకటి దొరికిందంటే అది ఫుల్ హ్యాపీ పెట్స్ అని అలాగందో కామెంట్ చేయండి. చిన్న పెడుతుంది అవి కనిపించట్లేదు, అదేం లేదండి. ఇక అది పెట్టేశాను. ఇప్పుడు నేను టిఫిన్ వేసుకోవాలి, వాళ్ళిద్దరు తినేసారి చాలా హ్యాపీగా ఉంది. నా గురించి ఒక ఎన్నోట్లో ఒక 2-3 అట్లా వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం కూడా చాలా ఎక్కువగా తినలేము. ఇవి పిండి కలిపినవి అట్లు, ఏదో దోశలు తప్ప ఈ మినపట్లు ఏదో తినగలం, కానీ ఇవి తినలేము. చాలా అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు నేను టిఫిన్ అయితే చేసి వంటకి ప్రిపేర్ చేసుకోవాలి. మా ఆయన కూడా బాక్స్ తీసుకెళ్ళదు కాబట్టి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ టిఫిన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా స్టార్ట్ చేయకపోయాను. నేను కంప్లీట్ అయిపోయింది వెంటనే ఇంకా టమాటా పప్పుకు పెట్టేశాను. ఇంకా అంటే కొద్దిగా స్పైసీగా ఉంటుంది కదా అనేసి ఒక 3 పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఉంటే వేసేసాను. ఇప్పుడు ఇది కుక్కర్ అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇటు పక్క అయితే ఖాళీది పెట్టాను. ఏంటనుకున్నది తప్పిలా నా రైస్కి పెట్టాలి. ఇదిగో ఇంకా అంతే. చారు ఉంది గట్టి, ఇంక నో ప్రాబ్లం. దొండకాయలు కూడా తీసాను. ఇవి ఊరు నుండి తెచ్చాను కదా, మీకు తెలుసు కదా. మా తోటకోళ్ళ ఇంట్లోనే అక్కడ వాళ్ళు వేసిన అదే వాళ్ళ ఇంటి వాంటర్లు చెట్టు వేసారు. సరదాగా తెచ్చుకున్నాను దొండకాయలు. ఇవి ఎన్ని బాగుంటాయని వండుతాను, మిగతావి పక్కన పెడతాను. పండిపోయినవన్నీ మా ఆయన పచ్చడి చేయమంటే కంపల్సరీ చేసి పెడతాను. ఇప్పుడైతే పప్పు అన్నం అయితే అయిపోయింది, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపుకి అయితే రెడీ చేస్తున్నాను. వాళ్ళకి తిట్టంగా వేస్తున్నాను పోపు. మా ఆయన షాక్ అయిపోవాలి ఇవాళ. అది కూడా అట్లు ఎప్పుడు వెల్లుల్లిపాయ వేసేస్తున్నాయి, సరే అల్లం కూడా ఎట్టాను తాలింపు. దొండకాయ కూర ఎంత కట్ చేశానంటే ఎక్కువ కట్ చేశాను. అది ఏంటంటే నీరులా ఉంది కదా, చక్క దగ్గరికి అయిపోయింది. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి కర్రీ ఉడుకుల్లోగా కాస్త పిక్క తీద్దాము, ఒత్తులకి పిక్కలు తీద్దాము. మనం బయట ఎందుకు కొనుక్కోవాలి, మా ఇంట్లో దొరికితే సీతారాంపురంలో తెచ్చుకొని నెమ్మదిగా పిక్కలు తీసి ఏదో మనకు వచ్చినట్టుగా కాడొత్తులో పుల్లొత్తులో ఏదో చేసుకొని అనుకోండి, చక్క దేవుడికి దీపం పెట్టుకోవడానికి పనికి వస్తుంది. ఆల్రెడీ సగం తీసాను, సగం అంటే సగం కాదు, ఒక ఇంత అది తీసాను, ఎక్కువేం లేదు తీయలేదు. తీసి కాసేపు తీసి పక్కన పెడతాను. టైం కూడా 1 గంట అయిపోతుంది. అవ్వండి 1 గంట, చిన్న గడి ఎరంగడి కనిపించట్లేదు. బుజ్జిగడికి కూడా అన్నం పెట్టాలి. ఇంకా అయితే మా ఆయన అయితే రాలేదు, వచ్చాక భోజనం చేసుకోవాలి. పిక్కలు అయితే ఇవ్వండి, పత్తి పిక్కలు ఇవ్వండి. నేను సగం అయితే పత్తి పిక్క అయితే తీసాను. టైం అయితే అయిపోవచ్చేస్తుంది, దగ్గరికి 2 అయిపోవచ్చేస్తుంది. బుజ్జిగడికి ఆకలి వేస్తుంది కదా అని అన్నీ సిద్ధం చేసి కూర్చున్నాను. సౌండా దగ్గరికి అన్నము పప్పు చారు అన్ని గిన్నె నీళ్ళు ఇది తిని మిలిచిన తర్వాత నేను తింటాను. స్పూన్ ఎందుకు అనుకున్నా, అది తింటాడండి. యాసి అడవిడి బ్రేక్, రేపు స్కూల్కి వెళ్ళవా? డోంట్ నో యాషినో. అయితే భోజనం అయితే అయిపోయిందండి. బుజ్జిగడితే నాది అయిపోయింది చక్కగా. అయితే మిక్సీతో నెమ్మదిగా తిన్నాను, అలా గుగ్గిస్తాను, అలా తిన్నాడు. ఫుల్ హ్యాపీ. నేను దొండకాయ కూరతో తిన్నాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో పెట్టనండి దొండకాయ కూర.
చదువు కూడా రాదంట, నాలుగు ఇదైపోద్దంట, అంటే దళసరి అయిపోద్ది అన్నారు. ఆ భయంకి ఎప్పుడు 7 అన్నప్రాసం నుంచి ఇప్పటి వరకు నేను పెట్టలేదు. మా ఆయన పర్వాలేదు పర్వాలేదు అన్నారు, కానీ ఎందుకు ఆ రిస్కులు మనకి ఎందుకు, నేను పడుతున్నాను మా ఆయన పడుతున్నారు చాలదా, ఆ ఉద్దేశానికి ఆ రిస్కులు తీసుకోవడానికి ఇష్టం లేదు ఎందుకు అని దానికైతే పెట్టదలుచుకోలేదు. ఏదైనా స్పెషల్గా చేద్దామనండి. పప్పు ఉంది కదా, పులిహోర చేద్దామని ప్లానింగ్. చూడాలి, రేపు పండగ కదా, రేపు పండుగ మళ్ళీ పులిహోర అప్పుడంటే ఇబ్బంది కదా. పప్పుని చూడగానే నాకు మైండ్లో ఒకటి పులిహోర చేసుకోవాలి, ఎందుకంటే మాకు ఫేవరెట్ పప్పు పులిహోరే మా ఇంట్లో తింటాము. అదే మా ఇంట్లో అంటే మా కన్నోరి ఇంట్లో, అది మరి వివరంగానే మీకు చెప్తున్నాను. మా కన్నోరి ఇంట్లో, మా అత్తోరి ఇంట్లో అలాగే పులిహోర అంటే పులిహోరలా తింటాను, మేము అలా కాదు. పులిహోరకి శనగల కూర ఒకటి వండుతాము, బంగాళదుంప కుర్మా టైప్ వండుతాము, ఒకటేమో పప్పు వండుతాము కంపల్సరీ, కందిపప్పు అయినా పెసరపప్పు అయినా కంపల్సరీ వండుతాము. అది తింటేనే పప్పు తిన్న ఫీలింగ్ మొత్తం మేము పుట్టినూరులో కూడా అలాగే ఉండేది. మొత్తం పులిహోర పప్పు కంపల్సరీగా ఒక స్వీట్, అది తింటేనే తిని మనకి తృప్తి అనిపిస్తుంది. అది మాకు ఫస్ట్ నుంచి అలవాటు. వీళ్ళైతే చేస్తాను, లేదు అంటే మా ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు క్యారెట్ వాళ్ళు. ఓకే చేసి పెట్టిద్దాం, అన్నీ ఉన్నాయి కదా, శనగపిండి ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, చేసి పెడితే ఎంతసేపు ఆయిల్ ఉంది అన్నీ చేసేసి మా ఆయనకి సపరేట్గా చేస్తాను. సాయంత్రంలో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్, గుడ్ ఈవినింగ్. చెప్పు గుడ్ ఈవినింగ్ అని. అయ్యో మన ఇద్దరం చెప్తే బాగుంటుంది, నేను ఒక పక్క నువ్వు పక్క. యాక్చువల్లీ నేనే కౌంటర్, నా కొడుకు తింటున్నాను, మీరు తిన్నప్పుడు నేను కౌంటర్ వేస్తాను, నా కొడుకు తిన్నప్పుడు నేను ఎందుకు వేస్తాను కౌంటర్. మా అన్నయ్య తిన్నా నేను కౌంటర్ వేస్తాను, ఎందుకంటే నాకు ఎవరికైనా తినేస్తున్నాడు అంటాను కాబట్టి. అయినా తినేస్తాను ఎందుకు అడిది. చాలు 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 అట చెయ్యి ఊపిసాడు, జడ ఊపిరాడుగా. ఇదిగోండి మీకు వాటర్, ఫిజ్ వాటర్ పెట్టాను మీ గురించే, ఒక్కటంటే ఒక్కటే వాటర్. నీదా నాన్నకి ఇచ్చి అమ్మా, నాది చేస్తాను మీకు అన్నాను కదా. క్యారెట్ చూసుకున్న తర్వాత లేవండి. సరే అరటికాయ ఉంది కదా చేద్దామనేసి కొండి ఒకటి తీసుకున్న అరటికాయ బజ్జీలు చేయడానికి. చారు ఉంది అండ్ పప్పు ఉంది, అది కింద పెట్టిన ఇప్పుడు లేపేమో దాన్ని తీస్తే పడిపోద్ది. అన్నం అయితే మా ఆయనకి సరిపోయినంత ఉంది, అతనికి ముందు పెట్టేసి తర్వాత వంట స్టార్ట్ చేస్తాను నేను మళ్ళీని. ఇప్పుడే భోజనం, నైట్ భోజనంకి అయితే టైం అయింది. మన ఊరికి మాత్రం ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఎదురుగా పిండోడాలు, నెక్స్ట్ బజ్జీలు, అన్నం, కూర, పప్పు, చారు, సాంబారు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్ అన్నీ ఉన్నాయి. మర్చిపోయాను నవ్య, ఈరోజు జై బాలయ్య పుట్టినరోజు, మా బాలయ్యది. బాలయ్య గారు మా శుభాకాంక్షలు మీకు. చూసినా చూడకపోయినా వీడియో మేమైతే చెప్పాలనుకున్నాం, ఎందుకంటే మా ఆయన నేను మా బుజ్జిగడ్ ఫుల్ ఫ్యాన్స్ కాబట్టి. జై బాలయ్య, జై జై బాలయ్య అంటే కేక్ కటింగ్ చేయాలనుకున్నాం, కాదు మర్చిపోయాను. కేక్ ఇవాళ సోమవారం పడిపోయింది, అదొక కేక్ కూడా అమ్మరు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు యాక్చువల్గా నేను వర్క్ బిజీలో పడి కొంచెం డిలే అయిపోయింది, లేకపోతే ఈరోజు జై బాలయ్య సెలబ్రేషన్స్ మా ఇంట్లో చేద్దాం అనుకున్నాం, మిస్ అయిపోయింది. జై బాలయ్య, జై జై బాలయ్య.